జై శ్రీ మాతాజీ. సహజ యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని చైతన్య రూపంలో మనందరి హృదయాల్లోకి వచ్చి సుఖాశీలు కమ్మని ఆత్మపూర్వకమైన స్వాగతం. అమ్మ, మీ దివ్యమైన శరణకమలాన్ని మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదించుతుంది. హృదయం దగ్గర రెండు అరిచేతులు ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద 2 అరిచేతులు. భూమాత అంతటికీ వ్యాపించే శక్తిని, భూమాత అనుగ్రహాన్ని మంత్రాల ద్వారా పొందాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చి సుఖం పరమంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కళమ నజభూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉత్తానపరుచుకుని మన 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలకు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సిందిగా మీ పాదపద్మాలకి ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉత్తానపరుచుకున్నాం. బంధన తీసుకుంటూ బంధంలో ఉన్న విశేషమైన అతి సూక్ష్మమైన ఈ ప్రేమనే చైతన్య స్వరూపాన్ని మన 2వ అరిచేతుల్లో ఉన్న 10 వేళ్ల కొనల్లోకి ఆత్మపూర్వకమైన స్వాగతం పలుకుతుంది. మరొకసారి 2వ అరిచేతులు భూమాత మీద నుంచి మనం మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యానికి చేరుతుంది. శివుని యొక్క ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటూ 4 ఓంకారాలు అందరి కలయికతో తీసుకున్నాం. ఓ శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ మధ్య మూలాధారంలో ఉన్న లంబోదర గణేశుని లమ్మనే బీజమంత్రాల ద్వారా మేల్కొల్పు 4 దళాల పద్మంలో ఉన్న దివ్యమైన శక్తిని జాగృతి పరిచింది. గణేషుని పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ మంత్రాల ద్వారా, ఈ బీజ మంత్రాల ద్వారా ఓం లం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. అమ్మవారి ప్రేమనే చైతన్యాన్ని, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని ఉపయోగించి ఈ దివ్యమైన పరమ చైతన్యాన్ని మూలాధార చక్రం అంతటికీ కూడా గంగా ప్రవాహంలో వ్యాపించి చేసి శక్తివంతం చేయమని విన్నవించుకుంటూ కొద్ది సమయం ధ్యానంలో అమ్మ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి విశ్వంలో ఉన్న సమస్యల్ని అన్నిటినీ పరిష్కరించి సత్యయుగాన్ని ప్రారంభించమని విన్నవించుకుంటూ దానికోసం మన గృహంలో కూడా శాంతి కలగటం కోసం
అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ స్వస్తిక్ని డ్రా చేస్తున్నాం. మధ్యలో 4 బిందువులు సవ్య దిశలో ఉంచుతూ కుడి అరిచేతిని సవ్య దిశలో తిప్పుతూ ఈ మంత్రాలు తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. గణేష్ని యొక్క శుభాన్ని విశ్వం అంతా కూడా ప్రవహింపు చేయాలి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. భైరవుని యొక్క దివ్యమైన శక్తితో భూత ప్రజాల నుంచి రక్షిస్తారు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. కార్తికేయుని దివ్యమైన శక్తితో కరాల శక్తి మాలో ఉన్న రాక్షస గుణాన్ని తొలగించాలి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. భవిష్యత్తులో జరిగే అన్ని ఆటంకాలని హనుమంతుని ద్వారా తొలగించమని విన్నవించుకుంటూ విశ్వానికి శాంతిని ప్రసాదించమని కొద్ది సమయం ధ్యానం చేద్దాం. విశ్వం యొక్క ఉన్నతి కోసం మనలో ఉన్న కుండలిని స్వరూపానికి జన్మ జన్మలుగా సహాయ సహకారాలు అనేక రూపాల్లో అందిస్తున్న ఓ దివ్యమైన తల్లి, మీకు సహస్ర కోటి కోటి నమస్కారాలు. అమ్మా, దయచేసి సమస్త దైవిక శక్తులతో వచ్చి సహస్రారంలో ఉన్న విశ్వమహాకుండంతో కలవమని విన్నవించుకుంటూ 3 ఓంకారాల ద్వారా కుడి అరిచేతిని సవ్య దిశలో మూలాధారం తిప్పుతూ సహస్రారంలో ఆత్మ అనే పుష్పాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర ఉంచి విశ్వ కుండలి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆత్మ అనే పుష్పాన్ని సమర్పించుకున్నాం. మనల్ని మనం అభిషేకం చేసుకున్నాం. ఓం ఓం ఓం. అమ్మ, గతానికి సంబంధించిన అన్ని దోషాలని బాధని భగవంతునికి వ్యతిరేకమైన శక్తుల్ని దయచేసి తొలగించి మీ అగ్నిస్వరూపంలో విలీనం చేసుకుని నాశనం చేసి స్వచ్ఛత చేకూర్చమని విన్నవించుకుంటూ దానికోసం మనం మూలాధార సహస్రారం దాకా కుడి అరిచేతిని సవ్య దిశలో తిప్పుతూ ఓంకార్ సహస్రారం పైన స్వాహ సదాల అనుగ్రహంతో మనలో ఉన్న నెగిటివిటీని బయటికి పంపుతారు. ఓం స్వాహ సదా. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో వచ్చి 11 దైవిక శక్తుల్ని ఈ ధ్యానంలో మన 4 వైపులా సవ్య దిశలో ఉంచమని విన్నవించుకుంటూ ఇడానాడు జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఓంకారం ద్వారా ఆ అనుభవాన్ని పొందుతాం. ఓం. పింగ్లా నాడిలో ఉన్న మహాసరస్వతి అమ్మవారిని ఔషధాన్ని తీసుకొచ్చి ధనవంతరి స్వరూపంలో మన చుట్టూ వ్యతిరేక దిశలో 10 దైవిక శక్తులను ఔషధ రూపంలో ఉంచి అణువుకి కణకణానికి ప్రసారించి భవిష్యత్తులో జరిగే ఆందోళనల్ని తొలగించి పింగ్లా నాడిని జాగృతి పరచమని విన్నవించుకుంటాం. ఓం. 2 అరచేతులు భూమాత మీద నుంచి అమ్మ, ఏడా పింగ్లా నాడిని జాగృతి పరిచినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానికి అనుమతిని ప్రసాదం మమ్మల్ని అందరినీ సుషుమ్నా మార్గం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మనాడిలో ప్రవేశింపచేసి మా తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం త్రిగుణాత్మక శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు వ్యతిరేక దిశలో మన చుట్టూ ఏర్పాటు చేసి అణువణుకి కణకణానికి అమృతాన్ని ప్రసాదించమని విన్నవించడం. త్రిగుణాత్మిక శక్తిని పూర్తిగా జాగృతి పరచమని సవినమైనది. ఓం. మనందరి ఉన్నతి కోసం 2 అరచేతులు మహిమాతను తీసి ఇక్కడ బుపురాని మూలాధార చక్రంలో ఉన్న చక్రాన్ని అన్ని శక్తుల్ని కూడా జాగృతి పరచమని అమ్మవారి ముందు ప్రణయ విద్యతో భక్తి శ్రద్ధతో విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందాం. ఎడమ చేతిని అమ్మవారి వైపు, కుడి అరిచేతిని మూలాధారం వైపు నుంచి శక్తిని చైతన్యాన్ని తీసుకుంటూ ఈరోజు మనం నాభిని జాగృతి పరచమని విన్నవించుకుంటూ సాక్షాత్ వైకుంఠంలో ఉండే దివ్యమైన శక్తిని ప్రసాదించమని
సవినమైన విన్నపం. భగవాన్ విష్ణు అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదించి వైకుంఠంలో ఉండే స్థితిని మాకు ప్రసాదించమని మన మిడిల్ ఫింగర్ని నాభి బటన్ లోపల నుంచి మనం ఈ మంత్రాలు తీసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ విష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నామం. మన భవసాగంలో ఉన్న అన్ని శక్తుల్ని జాగృతపరచమని సవ్య దిశలో 10 సార్లు 6 దత్తాత్రేయులకు విన్నవించుకుంటాం. నాభి అనేది ఇక్కడ మన అందరికీ కూడా మన జీవితం పట్ల సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం ఈ సందర్భంగా భవసాగరాన్ని కూడా మనం పూర్తిగా జాగృతిపరుచుకుంది. ఇక్కడున్న ధర్మాల్ని జాగృతిపరిచి ప్రేమని ప్రసాదించి ఈ ప్రేమ ద్వారా సహస్రారం పైకి వెళితే సత్యాన్ని, భగవంతుడు చెప్పే సత్యాన్ని తెలియజేయమని విన్నవించుకుందాం. మనం 6/4/1991 భవసాగర పూజ ఆస్ట్రియాలో మనం జరిగింది. మనకి ఆస్ట్రియాని పూర్తిగా మనం ఈ పూజ చేయడం ఇదే మొదటిసారి. మరియు చాలా మందికి ఇక్కడికి రావటం పరపూజ్య శ్రీ మాతాజీకి చాలా సంతోషంగా ఉంది. ధ్యానం 2 రకాలు. ఒకటి ధ్యానం అంతర్యోగం, మనం లోపల దృశ్యాన్ని అని పిలవచ్చు. అది మనలో ధ్యానం చేస్తుంది. మనలో ఏం తప్పు జరిగిందో ఎలా సరిదిద్దుకోవాలో చైతన్యం వైబ్రేటరీ అవేర్నెస్తో తెలుసుకుంటూ దాన్ని సరి చేసుకుంటుంది. ధ్యానాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. దాని గురించి మనం ఏం చేయాలి? 2 బాహిరిమ. మన చిత్తం ఎప్పుడూ బయట ఉండి మలినాల్ని తీసుకుని వస్తూ ఉంటాను. ఆ మలినాలన్నింటినీ కూడా మళ్ళా మనం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ బయట ఉన్న దృశ్యం ఏది బయట ఉన్నది, మనం బయట ఎలా జీవించాలి? సహస్రయోగంలో తపస్సు అనేది లేదు. ఇదంతా అమ్మవారి దివ్యమైన ఆశీర్వచనాలు, అలాగే చైతన్యం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం నిజంగా దాన్ని పూర్తిగా లోతులికి ప్రవేశించాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, దివ్యమైన ఆశీర్వచనాలను కోల్పోకూడదు. మనం ప్రతిరోజు ఉదయం ధ్యానం చేయటం చాలా ముఖ్యం. ఇక్కడ భవసాగరంలో ఉన్న జలతత్వాన్ని మనం పంచమహాభూతాలను ఉపయోగించి ప్రతిరోజు కూడా శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు మనం పంచమహాభూతాల ద్వారా మనం పూర్తిగా స్వచ్ఛత చేకూర్చిన తర్వాత చక్రాల్లో ఉన్న అన్ని దోషాలను తొలగించుకుని పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకి చేరాలంటే బ్రహ్మరంధ్రం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మరంధ్రం ఇక్కడ మనకి శిఖర బిందువు అని అంటాం. బిందువులోనే విశ్వంలో ఉన్న సృష్టి అంతా కూడా నిక్షిప్తమైంది. దాన్ని మనం పూర్తిగా ఆ చిన్న బిందువులోనే మనం మహావృక్షం యొక్క ఫలితాన్ని, ఫలాల్ని కూడా చూడగలగాలి. ధ్యానంలో అంత లోతులకి మనల్ని పంపించమని వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటే మనం చంద్రకళల మీద ధ్యానం చేస్తాం. మనం నిన్న మొన్న మనకి శ్రీ యంత్రం గురించి ధ్యానం చేయటం వల్ల రెండింటిని కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంత ప్రాధాన్యత అంటే, మనం గురువు అంటే గ్రావిటీ, ఇందాక భవసాగరం చెప్పుకున్నట్టుగా గురువు అంటే గ్రావిటీ, బరువు. ఈ గ్రావిటీ అంతా కూడా మనకి భూమాత నుంచి మనకి భూమాత యొక్క గ్రావిటీ ద్వారా లభిస్తూ, ఈ గురుత్వం మనలో పెరగాలంటే మనం ఈ యాత్ర కంపల్సరీ చేయాల్సి ఉంది. మనం ఈ చంద్రకళా స్వరూపాలు అనే యాత్రని నిన్న ప్రారంభించాం. ప్రథమం శ్రీ అమృత, మనకి దేవతా స్వరూపం శ్రీ మహాదేవస్సుడు. ద్వితీయం శ్రీ మంద, శ్రీ కామేశ్వరి దైవేశ్వరుడు. వీరు ఉభయల్ని మనం ప్రసన్నం చేసుకుంటూ సూర్యుడికి దిగువగా ఉన్న చంద్రుడి వైపు ఎడమారి చేతి, కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని ఈ వస్తూ పోతున్న శక్తితో ఎంత అయితే తెలుగుదనం ఉందో అంతా కూడా మనం ప్రకాశించాల్సి ఉంటుంది. ఇక చంద్రకళాత్మకం. మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరం కూడా
అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆత్మానందం, ఆత్మ దర్శనం, ఆత్మ విద్య ఈ 16 రోజులు అనే ఆత్మ అనే యాత్రలో మనకి ప్రసాదించినందుకు జన్మ జన్మల ధన్యవాదాలు శిరస్సు ఉంచి ఆదిశక్తి సదాశివుడికి సమస్త దేవీ దేవతలకి తెలియజేస్తున్నాం. మనం శ్రీ యంత్రాన్ని ఎప్పుడైతే మనలో ధ్యానం చేశామో నిన్నటి దాకా జరిగింది, అప్పుడు మనలోనే ఉన్న సమస్త దేవీ దేవతల అనుగ్రహాన్ని వారందరినీ కూడా ఐక్యత చేసుకుని ఒక్కటిగా చేసి మనం సహస్రాలలో ఉన్న సత్యాన్ని తెలుసుకోగలం. మనం ఆదిశక్తి అనంతమైన అన్ని శక్తులు కూడా ఆ సమయంలో మనకు లభించేసాయి. మనం అందరం కూడా ఆత్మశత్రువుగా మారి అమ్మవారి అనుగ్రహాన్ని అంతా పొందాల్సి ఉంది. చంద్రకళ స్వరూపాలు 15 వరకు గగనంలో మనం చూడవచ్చు. ఇది సాక్షాత్ అమృతాన్ని తీసుకొచ్చే శక్తులు కలిగి ఉన్నాయి. ఎవరైనా మనకి ఈ చంద్రకళను ఆరాధించినప్పుడు మనం రాత్రి సమయంలో చంద్రుడి యొక్క కిరణాలని ఏదైనా మనం ఒక ప్రసాదాన్ని పెట్టినట్లయితే సాక్షాత్ అమృతం అవుతుంది. అంత శక్తివంతమైన శక్తి చంద్రకళకు. మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మాత్రమే ఆత్మ అనే ప్రకాశాన్ని మనలో చూడగలుగుతాం. మనకి 16వ కళా స్వరూపాన్ని చూడలేము. ఇది పూర్తిగా చైతన్యంతో నిండి ఉంది. శ్రీ ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం, అనంతమైన ఆత్మస్వరూపాన్ని దర్శించుకుంటాం. నిత్య దేవతలను అప్పుడు కాళేశ్వరుడు పరిపాలిస్తుంటాడు మనలో జాగృతి వచ్చి. మానవ దేహంలో ఉన్న 72,000 నాడులలో శ్వాస అనే ప్రక్రియ కోసమే 21,600 భగవత్ శక్తుల్ని మనం ఉపయోగిస్తున్నాం. ఈ నాడుల ద్వారా ప్రతి నాడికి కూడా ఒక్కొక్క దేవతా రక్షణ మన అందరికీ ఉన్నది. అది మనం తెలుసుకోవాలంటే ఆత్మనే కాంతిగా మారాల్సి ఉంది. మనం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే ఇంత శక్తిని మనం తీసుకోగలుగుతాం. అప్పుడు ఇక్కడ పంచాక్షరి మంత్రం ఓం నమస్తవాయ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది, అది పరిపాలిస్తుంది. అగ్నికి 10 కళాస్వరూపాలు, సూర్యుడికి 12 కళాస్వరూపాలు, చంద్రుడికి 16 కళాస్వరూపాలు. ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే సాక్షాత్ సదాశివుని యొక్క జటలో ఉండటం వలన, ఆయన సహస్రారానికి అధిష్టాన దేవతగా ఉన్న వలన ఆయన అనుగ్రహాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. 64,000 కోట్ల శక్తులు శ్రీ ఆదిశక్తికి ఉన్నది పరిపూర్ణమైన స్వరూపం. ఈ కోటాను కోట్ల సూర్య శక్తిని మనం ఆ అనుభవాన్ని పొందాలంటే మనందరి ఐక్యతతో కలిపిన కాంతితోటే మనం పూర్తిగా అమ్మవారి సూక్ష్మ స్వరూపంలోకి విలీనం అవ్వగలుగుతాం. సూక్ష్మ స్వరూపం నుంచి ఆవిడ యొక్క విరాట్ స్వరూపాన్ని కూడా, విరాటాంగన స్వరూపాన్ని కూడా చేరుకోగలుగుతాం. ఇవన్నీ జాగృతి చేసుకోవాలంటే మనం అందరం కూడా ఈ యాత్రలో పూర్తిగా నిష్ణాతులు అవ్వాల్సింది. ఇప్పుడు ఎడమారి చేతిని చంద్రుడి వైపు ఉంచావు, కుడి అరిచేతిని అంటే తూర్పున కొంచెం దిగువగా ఆ తెలుపుదనం ఉంది. అదే కాంతిని మనం హృదయంలో అనుభవంలోకి తీసుకోవాల్సి. ఆ అనుభవాన్ని మనం పొందుతూ వస్తూ పోతున్న శక్తితో మనం కళాస్వరూపాన్ని ఆరాధిస్తూ మన గురుత్వాన్ని మనం ఈరోజు పూర్ణిమ రోజున గురు పూర్ణిమ, గురువుని ఆరాధించాల్సిన రోజు. మన అమ్మవారే గురుస్వరూపంలో మనలో ఉన్న దేవతల అందరి స్వరూపంలో ఆవిడ్ని ఆరాధించాల్సి ఉంటుంది. అంటే ఆవిడ అనుగ్రహంతో, ఆవిడ సృష్టితోటే వీరందరూ వచ్చారు కాబట్టి ఈ సమస్త దేవీ దేవతల అనుగ్రహంతో ఐక్యతతో మనందరి ఐక్యతతో ముందుగా మనందరం కూడా చైతన్యంలో పూర్తిగా మిళితో ఈ నామాన్ని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే 2 అరచేతులను కూడా ఉపయోగిస్తూ ఆత్మపూర్వకంగా చేరడం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇంకా కొంచెంగా తెలుగుదనం పెరిగిన ఈ చంద్రుడి యొక్క గగనంలో ఉన్న ఈ పేజెస్ ఆఫ్ మూన్ అనేది అత్యంత విశేషం. ఆ శక్తిని మనం ఎడమార్చొత్తు తీసుకుని కుడి అరిచేతిలో నిక్షిప్తం చేసుకుంటూ మనం
ఈరోజు కళాస్వరూపాన్ని, దైవస్వరూపాన్ని మన హృదయంలో జాగృతపరుచుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దైవస్వరూపం శ్రీ కామేశ్వరి రూపంలో మనం అన్ని కోరికల్ని తీర్చే దివ్యమైన శక్తి ఈ దైవస్వరూపాన్ని, దాని యొక్క ఉనికిని మనం హృదయంలో అనుభవంలోకి తీసుకుంటూ మన హృదయాన్ని విషయాలు చేసి విశ్వాన్ని అంతటినీ కూడా మన హృదయంలోనే దర్శనం చేయమని వినయ విధేయతతో భక్తి శ్రద్ధతో విన్నవించుకుంటూ సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలు, సూర్య చంద్రులు, ఆదిశక్తి సదాశివ సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసు. మనం భవసాగరం గురించి, భవసాగరం నుంచే మనకి శాంతి లభిస్తుంది. మన ఆధ్యాత్మిక ఉన్నతి కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది. కుండలిని యొక్క ఉనికిని కూడా మనం భవసాగరంలోనే తెలుసుకోగలం. ఇది అంతా కూడా ధ్యానంలో అంతర్ముఖంలో లోపలికి వెళ్ళాలో మనకి కొన్ని సూక్ష్మమైన అమ్మవారి అమృత వాక్కు ద్వారా మరింత ఉన్నత స్థితిని పొందాలి. మనందరి ఈ యొక్క పూర్తి చైతన్యం అనే శక్తితో కాంతిగా మారి మన హృదయాన్ని విశాలం చేసుకుంటూ మరొక్కసారి శ్రీ ఆదిశక్తి సదాశివులకు ధన్యవాదాలు తెలియదు. అమ్మవారి అమృత వాక్కు. జై శ్రీ మాతాజీ. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్. कमल जैसे ब्रह्मा निकल करके ये सृष्टि करते हैं, जिनसे कि हम सौंदर्य दृष्टि को प्राप्त करते हैं। लेकिन जब हम नाभि चक्र पे आते हैं तो नाभि चक्र ये हमारे खोज का चक्र है। नाभि चक्र से हमने खोज शुरू की। माने ये कि जानवर से ही सोच लीजिए कि उसने खोजना शुरू कर दिया। शुरू में वो खाना पीना ही खोजता रहा। जब वो मत्स्यावतार बन करके किसी ने एक कदम आगे बढ़ाया कि आओ जमीन पे आके देखो, तब उसमें कछुए जैसे जमीन पर चलने वाले, उसमें रेंगने वाले इस तरह के जानवर तैयार हुए। ये खोज बढ़ते 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 मनुष्य स्थिति में जब आ गई, तब उसके अंदर धर्म की जागृति हुई। धर्म की जागृति ऐसी हुई कि हमारे लिए कोई चीज धर्म है और कोई अधर्म है, ये बात सिर्फ इंसान ही सोचता है, जानवर कभी नहीं सोचता। हमारा जो एक छोटा सा सहयोगी एक दिन मुझसे पूछता है कि माँ अच्छा बताइए कि शेर के बच्चों को क्या होता होगा। मैंने कहा क्यों? क्योंकि शेर के बच्चों को शेर कहता होगा कि तुम ये गाय को खा लो। The house is a mess, Kevia. I'll clean tonight. You said that yesterday. तो वो तो खाते होंगे, तो उनसे तो पाप हो जाएगा ना। मैंने कहा बेटा उनके लिए कोई पाप नहीं, क्योंकि वो तो पांच में पशु है, उनके लिए कोई पाप नहीं है। मनुष्य को ही पाप की भावना और मनुष्य को अच्छे बुरे की भावना अंदर से ही प्रकाशित हुई है। और यही धर्म जो है वो जिस वक्त हमारे अंदर जागता है, तब हम कहते हैं कि नाभि चक्र का धर्म 10 धर्म माने गए हैं। और इन 10 धर्मों पर जो बड़े बड़े 10 महान आदि गुरु स्थापित किए गए हैं, उनको जगा देने से कुंडलिनी हमारे अंदर धर्म की स्थापना कर दी। माने ये कि हमें कहना नहीं पड़ता है कि आप ये काम मत करिए। यहाँ पर जो कुछ सहयोगी आए हैं, इससे कहीं अधिक प्रदेश में भी है और कहीं अधिक और जगह है।
हमने कभी उनसे नहीं कहा कि आप शराब मत पीजिए। अगर इंग्लैंड में आप कहिए कि आप शराब मत पीजिए तो आधे से ज्यादा लोग तो उठ के चले जाएंगे। यहाँ भी कुछ ऐसा ही हाल होगा। लेकिन मैंने कभी नहीं कहा। मैंने ये भी नहीं कहा कि आप तंबाकू मत खाओ। मैंने ये भी नहीं कहा कि आप ड्रग मत लो। मैंने कहा इस गली में बस आ जाओ। और जैसे ही सहयोग में उन्होंने प्राप्त किया, दूसरे दिन से ड्रग छोड़ दिया। दूसरे दिन से छोड़ दिया। ये क्या, ये सांप, इसको छोड़ो, अपने आप हटा। मैंने कुछ नहीं कहा उससे। नाभि चक्र के जो कुछ भी दोष है, जैसे कि हम गलत गुरुओं के पास जाते हैं। एक गुरु के पास गए, जिसको देखो उसको हम नमस्कार करते फिरते। तो गुरु तत्व जो है वो नाभि के चारों तरफ स्वादिष्ठान के माध्यम से फैला हुआ है। स्वादिष्ठान उसके चारों तरफ घूमता है और उसकी जो परिधि बनती है उसमें हमारा गुरु धर्म बनता है। तो खोज में आदमी फिर गुरु के पास पड़ता है। पहले तो और जगह भी खोजता है, सत्ता में खोजता है, पैसे में खोजता है, इसमें खोजता है, उसमें खोजता है। जब वहां भी नहीं मिला तो चलो भाई किसी को गुरु बनाना चाहिए। तो वो गुरु बनाने की जगह जैसे हमारे घर में एक नौकर रख लेते हैं, उस तरह से गुरु रख लेते हैं। उनके यहाँ रसद रुपया जाते रहता है। इतना रुपया उसको दो, उसका इतना रुपया दो, उनका खान पीन देखो, उन लोग का खाना पीना देखो तो आश्चर्य होता है कि इतना कैसे खा लेते। उनकी ये व्यवस्था करो, उनकी वो व्यवस्था करो, और वो आराम से अपने बैंक में रुपया भेजते रहते। उनको भी एक इतना सा भी विचार नहीं आता कि मैं जो व्यवहार कर रहा हूं क्या ये मेरे गुरु का व्यवहार है। और जो उनके शिष्य हैं, जो उनके आगे नतमस्तक होकर घूमते हैं, उनको भी विचार नहीं आता कि इसका चरित्र क्या है, गुरु जैसा है। इसका तो पूरे समय लक्ष्य हमारे जेब पे ही है, तो भी हम इसी की ओर क्यों दौड़ते जा रहे हैं। कहीं से कोई चमत्कार दिखा दे, कहीं कुछ ला दे, वो उसी के पीछे लोग चले जाते हैं। जब आपका गुरुधर्म टूटता है तब अधोगति की शुरुआत हो जाती है। तो जिस वक्त मनुष्य खोजने की बजाय इधर उधर भटकता है, जिसे मैं लेफ्ट साइड और राइट साइड कहती हूँ, जब वो लेफ्ट साइड की तरफ मुड़ने लग जाता है तो वो अपने सबकॉन्शियस और उसके बाद कलेक्टिव सबकॉन्शियस माने सुप्त चेतन और सामूहिक सुप्त चेतन में उतरता हुआ उस लोक में जहां जाता है जहां सब कुछ जो पहले मरा है, गत है, वो रखा हुआ है, पास्ट पूरा। और जो मनुष्य भविष्य की बात करता है, प्लानिंग करता है, आगे की सोचता है और उसमें खोजता है, सत्ता में खोजता है या वैराग्य में और अपने शरीर को तंग करके मैं को बड़ी भारी सिद्धि ले लूंगा, इस तरह की बातें सोचता है, वो राइट साइड को चला जाता है। अब गुरु लोग लेफ्ट साइड वाले भी हैं, राइट साइड वाले भी हैं। इसी प्रकार कुछ ड्रग्स हैं जो कि राइट साइड में डाल देते हैं, कुछ लेफ्ट साइड में डाल देते हैं। अब आपको आश्चर्य होगा कि कैंसर जैसी बीमारी ये साइकोसोमैटिक कही जानी चाहिए। बहुत से लोग सोचते हैं कि कैंसर जो है ये सिर्फ शारीरिक बीमारी है, बिल्कुल भी नहीं, ये साइकोसोमैटिक है। आपके राइट साइड में आप अपना शारीरिक और बौद्धिक कार्य करते हैं और अपने लेफ्ट साइड में आप मानसिक कार्य करते हैं। अंग्रेजी भाषा तो ऐसी कमाल की है कि सबके लिए एक ही शब्द माइंड है, चाहे वो बुद्धि हो चाहे मन हो। तो आप जो मन का काम करते हैं वो आपकी लेफ्ट साइड है, जो आप बुद्धि और शरीर का काम करते हैं वो आपकी राइट साइड है। अगर आप राइट साइड से बहुत ज्यादा काम करते हैं, बहुत ज्यादा से आप परेशानियां उठाते हैं, जैसे कि खास करके मैं आपसे कहूंगी नाभि चक्र में, जिसे हम लेफ्ट नाभि कहते हैं, लेफ्ट साइड में आपकी जो एक विशेष संस्था है जिसे स्प्लीन कहा जाता है, प्लीहा कहते हैं शायद हिंदी में, उसमें जब आप अति उसको इस्तेमाल करते हैं, मैंने इस तरह से कि सवेरे आप उठते ही साथ अखबार पढ़ा, अखबार पढ़ते ही साथ पहले वो गड़गड़ गड़गड़ होने लगा, स्पीडोमीटर है वो खिलने लग गया, इसको मारा उसको मारा, दुर्घटना हुई, ये वो अखबार विश्वामित्र जी के जो क्षमा करें किंतु सेंसेशनलाइजेशन जो शुरू हुआ है कि सनसनी खेज चीजों के, सनसनी बेचारा आपके पेट में जो बैठा हुआ ये स्पीडोमीटर है, इस पे असर कर जाता।
उसके बाद उठे, जल्दी जल्दी भागे, आपने सोचा कि चलो जल्दी से मोटर पकड़े और जाए, तो मोटर के सामने बहुत सारी चलाते चलाते जाम हो रहा है, कुछ हो रहा है, उसमें आप परेशान पहुंचते पहुंचते दफ्तर में पहुंचे, कब पहुंचे वहां से फिर परेशानियां, खाना ठीक से खाया ना, दीदी ने ब्रेकफास्ट दिया, मुंह में ठूसते हुए चले जा रहे हैं। ये सब चीजें आपको पता नहीं कितने नुकसान दे, इससे ब्लड कैंसर होता है। पहले जमाने में इस बांग्लादेश में भी Bird. Flying. Feather. Touch. Feather touch. पति खाना खाने बैठता था, आराम से नहा धो करके इत्मीनान से बैठते थे, और पत्नी पंखा झलती थी, धीरे धीरे खाना परसती थी। उस पंखे के झलने में जो स्पीड थी वो स्पीड खाने की होनी चाहिए, और वो धीरे धीरे चबा चबा कर खाते थे, इत्मीनान से खा करके, और फिर वहां जहां जाना है जाते थे। लेकिन अब तो वो चीज रह नहीं गई, वो तो अब चलता नहीं। अब तो इतनी, जिसको कहते हैं हेक्टिक लाइफ, कि अभी दौड़े यहाँ, वहां से दौड़े वहां से दौड़े वहां, इससे आपका स्पीडोमीटर खराब हो जाता है, जिसको कि आपके रेड ब्लड कॉर्पसेस, जो रक्त की पेशियां होती हैं, उनको बनाना पड़ता है। वो पगला जाता है उस पागलपन में, जैसे कहते हैं गोस क्रेजी, और उस पागलपन में उसको समझ नहीं आता कि इस पागल आदमी को किस तरह से मैं ब्लड सप्लाई करूं। अब ये वल्नरेबिलिटी, जिसको कहते हैं कि अब तैयारी हो गई आपकी कैंसर में, इस वक्त ब्लड से कोई सी भी काली विद्या से कहिए, भूत विद्या से कहिए, या गुरु प्रसाद से कहिए, या और किसी तरह की ऐसी चीजों से कोई सी भी चीज आपके अंदर आ जाए, आपके अंदर ब्लड कैंसर स्थापित हो जाए। अगर कोई माँ इस तरह की हो कि जो रात दिन आफत में मची हुई है, आज पापड़ बेलना है, फिर कल और कुछ बनाना है, पति को वश में रखने के लिए औरतें यहाँ बड़ी होशियारी से काम करती हैं, तरह तरह के खाद्यान्न बनाना है, इसका प्लानिंग करना है, उसका प्लानिंग करना है। उनके बच्चों को भी हो सकती है, अगर वो उस वक्त गर्भवती हो तो बच्चों को हो सकता है। अगर कोई बच्चा हो भी जाए ठीक ठाक पैदा, तो उसके पीछे लगे, उठो भाई सवेरे उठो, जल्दी जल्दी करो, चलो जाने का है, स्कूल में जाने का है, वो बड़ी मुश्किल से एडमिशन मिला, वहाँ इतना रुपया भर्ती किया। ये सारा समाज ही ऐसा बना हुआ है कि सब लोग उथल पुथल में चल रहे हैं। इस उथल पुथल से ब्लड कैंसर की होने की बड़ी संभावना है। हम तो इत्मीनान में बैठे रहते, और इत्मीनान में बैठने से भी कोई चीज कम नहीं होती, सब चीज ठीक ठाक चलती। हमारे विचार से तो ऐसी कोई बात नहीं कि जिसके लिए मनुष्य इतनी जल्दी मचाए या हड़बड़ी करे। अब इसका इलाज कैसे होता है? इलाज ये होता है कि जैसे ही कुंडली आपके नाभि चक्र में आ जाती है तो शांति प्रस्तावित हो जाती है, मुंह से शांत हो जाता है, शांतिपूर्वक सब देखते रहता है, और वो शांति उसको कहती है शांत हो जाओ, शांत हो जाओ। जैसे अब हमें तो जाना है ट्रेन में, और बाकी सब परेशान है कि आपको जाना है, चलिए आखिरी मिनट ये छोड़ वो छोड़। भाई मैंने कहा जाना मुझे, क्या आपको है? मुझे जाना। आप क्या बहुत एंशियस है कि मैं जाऊं? तो छोड़िए, आप मुझे जाने दीजिए, मैं आराम से। अब कभी कभी मजाक भी हो जाता है कि बहुत जल्दी पहुंचे, वहां देखा क्या कि प्लेन अभी 8 घंटे लेट है। मैंने पहले ही कहा था कि क्यों इतने जल्दी से आ रहे हो, घर से आराम से चलो, पहले पूछ ही लिया होता। लेकिन ये जो हड़बड़ी का स्वभाव है, जो हड़बड़ हमारे अंदर है, एक उसका उदाहरण मैंने दिया कि आजकल के वातावरण में किस तरह से कैंसर के आप एक उसके आमंत्रण के आंगन बन जाते हैं, जिससे कैंसर आप पे असर कर जाते हैं। अब लंदन में हमने 3-4 लोगों का ब्लड कैंसर ठीक किया, तो मैं ये नहीं कहूँगी कि मैंने किया, उनकी कुंडलिनी का जागरण करके वो ठीक हो गए, मैंने कुछ किया नहीं, उनकी कुंडलिनी जागृत हुई, वो ठीक हो। लेकिन इस हड़बड़ के सिवाय अनेक और प्रकार के हम दोष करते हैं, जैसे कि अब डॉक्टर लोग तो यहाँ से एक आप जानते हैं कि कितने बड़े बड़े डॉक्टर लोग हमारे साथ लगे हुए हैं, और इनको जब हम समझाते हैं कि ये ऐसे मुंह फाड़ के देखते हैं बात को कि माँ कैसे कह रही, किंतु हम इसे सूक्ष्मता से जानते हैं। आपके अंदर जो सूक्ष्म चीज है वो ये समझना चाहिए कि आपके शरीर में शांति होनी चाहिए, आपके मन में शांति होनी चाहिए, आपके सारे अंग जो है शांति से बने होने चाहिए।
हड़बड़ी करने से इस तरह का रोग हो जाता है। सबसे गहन बात एक ऐसी बताऊं, सूक्ष्म बात, आपके यहाँ भी अभी कुछ डॉक्टर ऐसे होंगे जो नहीं जानते हैं, न मानते भी शायद न हो, कि जिस वक्त ये स्वादिष्टान चक्र चलता है, इसको एक तो पेट के जितने भी ऑर्गन्स हैं उनको संभालना पड़ता है। मैंने लीवर हुआ, आपके पैंक्रियाज हुआ, और स्प्लीन और किडनीज आदि सबको संभालना तो पड़ता ही है। इसके अलावा ये जो सर में, इसे मेंदू कहते हैं, जो मेद से बनता है, ये जो ब्रेन हमारे सर में है, इस ब्रेन के लिए इसको ग्रे मैटर, पेट की जो फैट है उसको परिवर्तित करके, ट्रांसफॉर्म करके अपने ब्रेन में भेजना पड़ता है। ये उसका मुख्य काम नहीं है, एक और काम है। लेकिन जब आदमी बहुत सोचता है, आगे की सोचता है, प्लानिंग करता है, ये करता है, वो करता है, सबसे की खोपड़ी सोचती रहती है, तब ये कार्य एकमात्र उसे करना पड़ता है और बाकी सब काम बिल्कुल ठप हो जाते हैं। इसीलिए लोगों को लीवर का ट्रबल हो जाता है। खासकर मैं देखती हूँ कि आपके कलकत्ते में लोगों को लीवर की बीमारी बहुत ज्यादा है, क्योंकि सूर्य नाड़ी है, और सूर्य नाड़ी बहुत चल जाने से मनुष्य को सूर्य की जहाँ बहुत और ताप हो और ऊपर से सूर्य नाड़ी बहुत चल जाए, तो जरूरी है कि बेचारे इस स्वादिष्टान चक्र को इतनी मेहनत करनी पड़ती है कि वो जो एक लीवर है उससे वो देख नहीं पाता, इसलिए हम लीवर की बीमारी हो जाती। फिर डॉक्टरों ने उसका नाम बनाया माइग्रेन। माइग्रेन कोई चीज है नहीं, सब बेकार की बातें। इसमें सिर्फ आपका लीवर खराब होने से माइग्रेन होता है। आप भूत से जब पीड़ित हो तो भी हो सकता है। ये तो लेफ्ट साइड बात है, लेकिन राइट साइड की बात में कर रहे हैं। तो इस तरह से आपकी शारीरिक तकलीफें इसलिए ठीक हो जाती हैं कि आप निर्विचार हो जाते हैं। सहयोग में आप विचार बहुत कम करते हैं, विचारों से परे आप रहते हैं। तो जब प्रेरणात्मक जो विचार आता है, उस विचार से ही आप बोलते हैं और उसी विचार पे आप चलते हैं। विचार एकदम जैसे कि रुक जाते हैं, एक विचार उठता है गिर जाता है, दूसरा विचार उठता है गिर जाता है। इसके बीच में जो जगह है उसे विलंब कहते हैं। ये विलंब जो है ये वर्तमान है, आज, अभी, इस वक्त, इस क्षण, ये जगह है। हम या तो आगे की सोचते हैं, पीछे की सोचते हैं, तो इसी के कमान पर, इसी के कष्ट से हम कूदते रहते हैं। हमारे पूरे समय मस्तिष्क चलते रहता है, खोपड़ी हमेशा घूमती रहती है, और उस वक्त बेचारा स्वादिष्टान मेहनत करके और इस मेद की पूर्ति करने के लिए हर समय तत्पर हो जाता है। फिर आपको डायबिटीज होता है। डायबिटीज भी इसी से ये होता है कि आप पूरी अपनी शक्ति जो है स्वादिष्टान की अपने सोचने में लगा देते हैं। देहात में, मुझे पता नहीं यहाँ है या नहीं, पर हमारे महाराष्ट्र में तो लोग इतनी चीनी खाते हैं देहात में कि कहते हैं कि चम्मच खड़ा हो जाना चाहिए चीनी में, तब कहीं चीनी पड़ी, नहीं तो क्या ये वो पीने की चाय है या दूध है। इतनी चीनी खाते हैं, किसी को डायबिटीज नहीं होता। देहात में किसी को डायबिटीज होता ही नहीं, शहर वालों को ही क्यों होता है। और जो टेबल पे बैठ करके रोज प्लानिंग बनाते रहते हैं और सबका कबाड़ा करते हैं, उनको क्यों होता है। చలో చలో కిలో కిలో జీవి మాల్లో ఆనందాల ఆషాఢం సంబరాల శ్రావణం కేజీలలో చీరలు उन्हीं को ये बीमारी क्यों होती है? वजह ये कि आप जरूरत से ज्यादा सोचते हैं। इतने सोचने की कोई जरूरत ही नहीं। पर अगर कोई कहे कि मत सोचो तो हो ही नहीं सकता। एक साहब स्विट्जरलैंड में आए हमारे पास, डॉक्टर साहब नहीं बैरिस्टर थे, अब तो वो सहयोग में आ गए। वो एक अल्जीरिया के बहुत बड़े बैरिस्टर हैं, वो स्विट्जरलैंड में आए और मुझे कहते हैं कि माँ चाहे मेरी गर्दन काट दो, चाहे मेरा सर फोड़ दो, पर ये विचार ठहराओ मैं पागल हो जाऊंगा। आज पार होकर के बहुत बड़े आदमी हो गए, पर अब उनका सारा कुछ डायबिटीज वगैरह सब खत्म। उसके बाद